స్వాగతం. ఈరోజు మనం సోనూ కుమార్ అంటే ది ఎస్కేఆర్ రాసిన ది లెజెండ్ మైండ్ పుస్తకం గురించి లోతుగా చర్చిద్దాం. రచయిత తనను తాను లెజెండ్ అని పిలుచుకుంటారు. ఆ పేరుకు తగ్గట్టే ఆయన ఆలోచనలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. అవును, ఈ పుస్తకం సైన్స్, గణితం, మతం ఇలా అన్నిటినీ కలిపి కొన్ని అతిపెద్ద ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతుంది. అయితే మనం చర్చ మొదలుపెట్టే ముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి కదా. కరెక్ట్. రచయిత ముందుమాటలోనే ఇది ఒక పెద్ద చిత్రం లేదా ఒక ముసాయిదా మాత్రమేనని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇవి ఫైనల్ ఆన్సర్స్ కావన్నమాట. కావు. ఆయన ఉద్దేశమేంటంటే ఈ ఆలోచనలను ఒక ప్రారంభ బిందువుగా తీసుకుని ఇతర శాస్త్రవేత్తలు, మేధావులు వాళ్లు వీటిపై మరింత పరిశోధన చెయ్యాలి. పుస్తకంలో తరచుగా వచ్చే జై గురుదేవ్ అనే వాక్యంగాని, LEGEND అంటే లెజెండ్ ఎవ్రీథింగ్ ఈవెన్ గాడ్ ఎండ్, నాట్ డీమన్స్ అనే ఆ సంక్షిప్త పదంగాని ఇవన్నీ ఆయన శైలిని చూపిస్తాయి. సరే, ఈరోజు మన చర్చ 3 ప్రధానాంశాలపై ఉంటుంది. 1, భూమి అసలు ఎలా ఏర్పడింది. 2, దాని భవిష్యత్తు ఏంటి. చివరిగా మనం తరచుగా వాడే అనంతం అనే పదానికి దానికి నిజంగా ఒక విలువ ఉందా. చాలా ఆసక్తికరమైన ప్రశ్నలు. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. మొదటిది 16వ అధ్యాయం భూమి నిర్మాణం. రచయిత ఎర్త్ అనే పదాన్ని చాలా సృజనాత్మకంగా విడదీశారు. అవును, అది చాలా బావుంటుంది. ఆయన దృష్టిలో అది కేవలం ఒక పదం కాదు, పంచభూతాల సమాహారం. ఈ అంటే ఎనర్జీ, శక్తి. దాన్నాయన అగ్నితో పోల్చారు. ఏ అంటే ఎయిర్, గాలి. ఆర్ అంటే రెయిన్ అంటే నీరు. టీ అంటే ట్రీ, చెట్టు. ఇది పృథ్వీకి ప్రతీక. చివరిగా హెచ్ అంటే హెవెన్ అంటే ఆకాశం. ఇలా 5ంటిని ఒకే పదంలో చూపించడం అది ఆయన ప్రత్యేకత. అయితే ఇది కేవలం ఒక భాషాపరమైన విశ్లేషణ. అసలు సిద్ధాంతం ఇక్కడే మొదలవుతుంది. అదే ఎర్త్ బిల్డింగ్ థియరీ. అవును, మనందరం చిన్నప్పణ్నుండి చదువుకున్నదేమిటి? దుమ్ము, ధూళి, రాళ్లు. గురుత్వాకర్షణ శక్తి వల్ల అన్ని ఒకచోట చేరి భూమి ఏర్పడిందని. కాని రచయిత ఈ ఆలోచనను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. ఇది చాలా పెద్ద మాట కదా. న్యూటన్, ఐన్స్టీన్ సిద్ధాంతాలు దాదాపు 400 ఏళ్ల భౌతిక శాస్త్రాన్ని కాదంటున్నట్టే. అవును, గురుత్వాకర్షణకు బదులుగా అయస్కాంత శక్తిని ప్రతిపాదించడమనేది అది సైన్స్ మూలాలనే ప్రశ్నించడం లాంటిది. ఆయన వాదన ప్రకారం భూమి గురుత్వాకర్షణ వల్ల దగ్గరకు రాలేదు, ఒక బాహ్య శక్తి వల్ల లోపలికి నొక్కబడిందంటున్నారు. లోపలికి నొక్కబడటమా? అవును, దాని అర్థం చేసుకోవడానికి ఆయన ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. ఒక రబ్బర్ టెన్నిస్ బంతిని చేతితో నొక్కితే, గట్టిగా నొక్కితే అది ఎలాగైతే అన్ని వైపుల నుండి దాని కేంద్రం వైపు కుదించుకుపోతుందో భూమి కూడా అలాగే నొక్కబడిందని ఆయన సిద్ధాంతం. సరే, ఇప్పుడు అసలు ప్రశ్న, ఆ కనిపించని బాహ్యశక్తి ఏంటి? ఏంటది? రచయిత ప్రకారం అది 2 వ్యతిరేక అయస్కాంత క్షేత్రాల మధ్య ఉన్న ఆకర్షణ. ఆయన పరికల్పన ప్రకారం భూమి కేంద్రకం ఒక అత్యంత బలమైన దక్షిణ అయస్కాంత క్షేత్రం. స్ట్రాంగ్ సౌత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కరెక్ట్. అదే సమయంలో భూమి బయట ఉన్న అనంతమైన ఖాళీ ప్రదేశం, అది బలహీనమైన ఉత్తర అయస్కాంత క్షేత్రంతో నిండి ఉందట. ఒక్క నిమిషం, ఇది కొంచెం గందరగోళంగా ఉంది. భూమి కేంద్రకం ఒక అయస్కాంతమని మనకు తెలుసు, కానీ విశ్వమంతా ఒక బలహీనమైన ఉత్తర క్షేత్రంతో నిండి ఉందని చెప్పడానికి ఆయనేదైనా ఆధారం చూపిస్తున్నారా? ఇదే ఆయన సిద్ధాంతంలో ఒక ప్రాథమిక ప్రతిపాదన. దానికి ప్రత్యక్ష ఆధారాలు చూపించలేదు, కానీ దీన్ని నిజమని ఊహిస్తే మిగతా విషయాలు ఎలా సరిపోతాయో వివరిస్తారు. సరే. ఆయన తర్కం ప్రకారం ఈ 2 వ్యతిరేక క్షేత్రాలు అవి ఒకదానికొకటి ఆకర్షింపబడతాయి కదా. అవును. భూమి కేంద్రకంలోని ఆ బలమైన దక్షిణ క్షేత్రం బయట ఉన్న బలహీనమైన ఉత్తర క్షేత్రాన్ని తన వైపుకు చాలా బలంగా లాగుతుంది. అంటే ఈ లోపలికి లాగే శక్తిలే మనం గురుత్వాకర్షణ అని పొరబడుతున్నామా? సరిగ్గా అదే ఆయన వాదన. అదే అంటే గురుత్వాకర్షణ అనేది ఒక భ్రమ? ఇది చాలా పెద్ద క్లెయిమ్. అవును, అందుకే ఈ వాదనకు బలంగా ఆయన మంట ఉదాహరణను ప్రస్తావించాడు. అవును, దాని గురించి చెప్పండి. ఇక్కడే ఆయన సంప్రదాయ భౌతిక శాస్త్రాన్ని సవాలు చేస్తారు. గురుత్వాకర్షణ ప్రతిదాన్ని కిందికి లాగితే మరి మంట ఎందుకు ఎప్పుడూ పైకి వెళ్తుంది అని ఆయన సూటిగా ప్రశ్నిస్తారు. నిజమే, అదెప్పుడూ పైకే వెళ్తుంది. ఆయన సమాధానం ప్రకారం మంట ఈ లోపలికి లాగే అయస్కాంత శక్తిని ఛేదించి దానికి వ్యతిరేకంగా పైకి వెళ్తుంది. అయితే ఇక్కడొక చిన్న సమస్య ఉంది.
మనకు తెలిసిన సైన్స్ ప్రకారం వేడిగాలి చల్లటి గాలి కంటే సాంద్రత తక్కువగా ఉంటుంది. అందుకే అది పైకి వెళ్తుంది. కరెక్ట్. ఈ సాధారణ వివరణను రచయిత ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? ఆయన దాన్ని తిరస్కరించడం కంటే దాన్ని పట్టించుకోకుండా ఒక కొత్త కోణాన్ని చూపిస్తున్నారు. బహుశా ఆయన దృష్టిలో ఆ సాంద్రత అనేది కూడా ఈ అయస్కాంత క్షేత్రాల ప్రభావం వల్ల ఏర్పడేదే కావచ్చు. ఓ, అలా కూడా ఉండొచ్చు. అంతిమంగా ఆయన ముగింపేమిటంటే, భూమిపై వస్తువులు నిలిచి ఉండటానికి కారణం గురుత్వాకర్షణ కాదు, భూమి కేంద్రం వైపు పనిచేసే ఈ బలమైన అయస్కాంత ఆకర్షణ మరియు ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి. సరే, భూమి ఇలా ఒక బాహ్య అయస్కాంత శక్తి వల్ల ఏర్పడితే దాని భవిష్యత్తును కూడా ఇదే సిద్ధాంతం వివరిస్తుందా? ఇది మనల్ని 17వ అధ్యాయంలోకి తీసుకువెళ్తుంది. ఖచ్చితంగా. రచయిత అదే వాదిస్తున్నారు. ఆయన ప్రకారం మనం ఈరోజు చూస్తున్న భూమి యొక్క జియాయిడ్ ఆకారం అంటే ధృవాల వద్ద కొద్దిగా చదునుగా, భూమధ్యరేఖ వద్ద ఉబ్బెత్తుగా ఉండటం. ఆ ఆకారం దాని అసలాకారం కాదట. సృష్టి ఆదిలో భూమి ఒక సంపూర్ణ గోళాకారంలో ఉండేదట. మరి దాని ఆకారం ఎందుకు మారింది? దీనికి ఆయన చెప్పిన గది ఉదాహరణ చాలా ఆలోచింపజేసేలా ఉంది. అవును, ఒక గదిలో జంతువులను ఉంచితే అవి దాన్ని మురికి చేస్తాయి, కాని గది ఆకారాన్ని మార్చలేవు. అదే మనుషుల్నుంచితే వాళ్లు గోడలు పడగొట్టి కొత్తవి కట్టి గది రూపురేఖలనే మార్చేయగలరు. ఇదే తర్కాన్ని ఆయన భూమికి వర్తింపజేస్తున్నారు. అవును, మన భారీ నిర్మాణాలు, లోతైన గనుల తవ్వకం, అడవులను నరికివేయడం, ఆఖరికి ప్రపంచ యుద్ధాలు ఇవన్నీ కలిసి భూమి యొక్క సహజమైన గోళాకారాన్ని దెబ్బతీశాయని ఆయన వాదన. అంటే మనం కేవలం నివాసులం కాదు, భూమి ఆకారాన్ని మార్చేంత శక్తివంతమైన జీవులమని. ఇక్కడే ఆయన జీరో ఎరా అనే భావనను పరిచయం చేస్తారు. అంటే ఏమిటది? ఆయన దృష్టిలో జీరో ఎరా అంటే భూమి తనను తాను స్వస్థపరుచుకునే కాలం, హీల్ చేసుకునే టైం. అంతే. ఒక గాయపడిన శరీరం తనంతట తాను కొత్త చర్మాన్ని ఏర్పరచుకుని గాయాన్ని మాన్పుకున్నట్లు భూమి కూడా తన అసలు గోళాకారాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తోంది. భూకంపాలు, అగ్నిపర్వతాలు, వరదలు, తుఫాన్లు ఇవన్నీ ఆ ప్రాసెస్లో భాగమా? ఆయన సిద్ధాంతం అదే. మనకు అవి వినాశనంలా కనిపించినా భూమి దృష్టిలో అవి తనను తాను సరిచేసుకునే ప్రయత్నాలు. ఇది చాలా వినూత్నమైన కోణం. వినాశనంలో కూడా ఒక నిర్మాణాన్ని చూడటం. అయితే ఈ మార్పు వల్ల కలిగే అంతిమ ఫలితమేమిటి? రచయిత అంచనా ప్రకారం భూమి తన అసలు గోళాకారానికి తిరిగి వస్తున్నప్పుడు దాని ద్రవ్యరాశి తగ్గుతుంది. దానివల్ల సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయం 365 రోజుల నుండి 360 రోజులకు తగ్గుతుందట. 360 రోజులకు? అవును. ఈ 360 అనే సంఖ్యకు ఆయన చాలా ప్రాముఖ్యత ఇస్తారు. 360 డిగ్రీలు ఒక సంపూర్ణ వృత్తాన్ని సూచిస్తుంది కదా. కరెక్ట్. ఇది పరిపూర్ణతకు, జీరో ఎరాకు ప్రతీకాని ఆరభావన. కాని ఇది భౌతికంగా సాధ్యమేనా? సరిగ్గా 360 రోజులకు తగ్గడానికి రచయిత ఏదైనా గణితపరమైన లెక్కలు చూపించారా, లేక ఇది కేవలం ఒక తాత్వికమైన అంచనానా? దీనికి కఠినమైన గణిత నమూనాలను ఇవ్వలేదు. ఇది ఆయన సిద్ధాంతం యొక్క తాత్విక ముగింపులా కనిపిస్తుంది. సరే. ఈ అధ్యాయం చివర్లో కూడా ఆయన ఒక నైతికమైన ముగింపిస్తారు. ఈ మార్పుల కాలంలో చెడు పనులు చేసినవారు ప్రకృతి ప్రకోపానికి నశించిపోతారని, మంచి పనులు చేసినవారు మాత్రమే భూమిపై మిగిలిపోతారని హెచ్చరిస్తున్నారు. అంటే ఇదొక రకంగా ఆధ్యాత్మిక హెచ్చరిక అన్నమాట. అవును. భూమి గతం, భవిష్యత్తు నుండి ఇప్పుడు మనం పూర్తిగా భిన్నమైన ప్రపంచంలో కడుగుపెడుతున్నాం, గణితం మరియు తత్వశాస్త్రంలోకి. 18వ అధ్యాయం. అవును. ప్రశ్న చాలా సింపుల్గా ఉంటుంది. అనంతం అంటే ఇన్ఫినిటీ, దాని విలువ ఎంత? సాధారణంగా అనంతమంటే అంతులేనిది, దానికి విలువ ఉండదని అనుకుంటాం. కానీ రచయిత దానికొక నిర్దిష్టమైన విలువ ఉంది అని అంటున్నారు. ఆయన తర్కం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనల్ని ఒక సంఖ్యారేఖను, ఒక నంబర్ లైన్ను ఊహించుకోమంటారు. సరే. 0కి 1కి మధ్య ఎన్ని సంఖ్యలుంటాయి? ఎన్నో ఉంటాయి. 0.1, 0.01, 0.001 అలా రాసుకుంటూ పోతే అంతుండదు, అనంతం. సరిగ్గా. ఆయన వాదన ప్రకారం 0 అనేది ప్రారంభ బిందువైతే ఆ అనంతమైన సంఖ్యల తర్వాత వచ్చే చివరి గమ్యం 1. ఓ! కాబట్టి అనంతం యొక్క విలువ 1 అని ఆయన నిర్ధారిస్తారు. గణితశాస్త్రపరంగా ఇది కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది. కానీ ఆయన తన వాదనకు కంప్యూటర్ బైనరీ భాషను ఉదాహరణగా చూపిస్తున్నారు కదా. అవును. 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్. అనంతమైన అవకాశాల తర్వాత వచ్చే అంతిమ స్థితి ఆన్ అంటే 1. ఇదొక ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్. కాని ఇక్కడతో కథ అయిపోలేదు.
ఆయన ప్రకారం విశ్వంలో ఒకే రకమైన అనంతం లేదు. ఒక్కటే లేదా మరి ఎన్ని ఉన్నాయి? 9 ప్రాథమిక అనంతాలు ఉన్నాయట. ఈ ఆలోచన చాలా విప్లవాత్మకమైనది. 9 అనంతాలా? ఉదాహరణకు 1 అనంతంకి 2 అనంతంకి మధ్య తేడా ఏమిటి? ఆయన అందించిన పట్టికలో వాటికి రంగులు, గ్రహాలు కేటాయించారు. ఇది ఒక రకమైన కాస్మోలాజికల్ లేదా తాత్విక వర్గీకరణలా ఉంది. అంటే వాటి గణిత స్వభావంలో తేడా ఉంటుందా? ఆ దాని గురించి లోతుగా వివరించలేదు, కాని ఆ పట్టికలో ఒక సంఖ్య మనల్ని చాలా ఆశ్చర్యపరుస్తోంది. అవును, ఆ 3 లక్షల సంఖ్య. రచయిత ప్రకారం ఏవైనా 2 వరస అంకెల మధ్య, ఉదాహరణకు 0 మరియు 1 మధ్య సుమారుగా 3 లక్షల సంఖ్యలుంటాయి. ఇది చాలా నిర్దిష్టమైన సంఖ్య. దాన్ని ఆయన కాంతి వేగంతో పోల్చారు. అది కూడా సెకనుకు సుమారుగా 3 లక్షల కిలోమీటర్లు. ఈ రెండింటి మధ్య ఏదైనా సంబంధముందా? ఆయన దీన్ని ఒక ఆసక్తికరమైన పోలికగానే ప్రస్తావించారు, కాని అది యాదృచ్ఛికం కాదని సూచిస్తున్నారు. విశ్వంలోని ప్రాథమిక స్థిరాంకాలకు, సంఖ్యలకు ఏదో లోతైన అర్థముందని ఆయన నమ్మకం. దీన్ని ఇంకా సులువుగా ఎలా అర్థం చేసుకోవచ్చు? ఆయన ఒక మంచి ఉదాహరణ ఇస్తారు. భూమిపై ఎన్ని చీమలున్నాయి? మనం లెక్కించలేము, అనంతం. అనంతం. కాని ఈ అనంతమైన చీమలన్నీ ఎక్కడున్నాయి? ఒకే భూమిపై ఉన్నాయి. కరెక్ట్. ఇక్కడ ఒక భూమి అనేది చివరి ఆధారం. అలాగే అనంతమైన సంఖ్యలన్నింటికీ చివరి ఆధారం, వాటిని కలిగి ఉన్న పూర్ణాంకం 1 అని ఆయన వాదన. అద్భుతం. ఈరోజు మనం నిజంగా కొన్ని సరికొత్త ఆలోచనల గురించి చర్చించుకున్నాం. మ్మ్. మొదటిది, గురుత్వాకర్షణ ఒక భ్రమ. భూమిని నిర్మించింది ఒక అయస్కాంత శక్తి అనే సిద్ధాంతం. రెండవది, ప్రకృతి వైపరీత్యాల ద్వారా భూమి తనను తాను స్వస్థపరుచుకుంటూ జీరో ఎరాలోకి ప్రవేశిస్తోందనే అంచనా. చివరిగా, అనంతమనేది అంతులేనిది కాదు, దాని అంతిమ విలువ 1 అనే గణిత తాత్విక విశ్లేషణ. ఖచ్చితంగా. ఈ ఆలోచనలన్నీ రచయిత యొక్క ప్రత్యేకమైన బహుళ విజ్ఞాన శాస్త్ర దృక్పథం నుండి వచ్చాయి. మనం ముందే అనుకున్నట్లు ఇవి తుది సమాధానాలు కావు. ఇవి కేవలం ప్రారంభ బిందువులు. అవును, ఇవి భవిష్యత్ పరిశోధనల కోసం, మనలాంటి వారిని ఆలోచింపచేయడం కోసం ఉద్దేశించినవి. వీటిని ఒక ముసాయిదాగా స్వీకరించి ముందుకు తీసుకువెళ్లాలని ఆయన ఆశిస్తున్నారు. ఈ చర్చ విన్న తర్వాత శ్రోతలు ఆలోచించాల్సిన విషయమిదే. రచయిత మనల్ని ఒక కొత్త ఆలోచనా విధానంలోకి ఆహ్వానిస్తున్నారు. మనం వీటితో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా, ఈ పెద్ద చిత్ర ఆలోచనలలో ఏది మిమ్మల్ని మరింతగా ఆలోచింపచేసింది? మన కళ్లముందే మన గ్రహం తనను తాను మార్చుకుంటోందన్న భౌతిక వాస్తవమా, లేక సంఖ్యలు మరియు అనంతం వెనుక దాగి ఉన్న తాత్విక రహస్యాల?